శివశక్తుల యొక్క సమాహారమే జగత్తంతా తప్ప శివుడు లేని ప్రపంచం గాని లేదా శక్తి లేని ప్రపంచం గాని ఏం ఉండదు. అలాంటి శివశక్తి స్వరూపమైనటువంటి ఆ జగన్మాతకి ముందుగా నమస్కారం చేసుకుని మనం భాగవత మహాత్మ్యంలోకి వెళదాం. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్ర మకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధి. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్ర మఠాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మఠాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం సంతోటకం వార్తికకార మన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్యాః జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూపా సా అస్మద్వాచం ప్రసన్న విధి హరి గిరిశారాధితాలంకరోతు. ఇది భాగవత మహాత్మ్యంలో మొదటి శ్లోకం, దుర్గా పరమేశ్వరి యొక్క ధ్యాన శ్లోకం అన్నమాట. సృష్టి మొదట్లో ఆవిడ సృష్టి స్వరూపంగా ఉంటుంది, జగత్తుని రక్షించేటప్పుడు పాలన శక్తిగా ఉంటుంది, సంహారం చేసేటప్పుడు రౌద్ర శక్తిగా ఉంటుంది. ఆవిడ యొక్క క్రీడా విశేషంగా ఆవిడ ఆట ప్రపంచం అంతా, చరాచర జగత్ అంతా కూడా ఆవిడ యొక్క క్రీడా విశేషంగా భావిస్తాం. శబ్ద స్వరూపంలో పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ కూడా పశ్యంతి, మధ్యమ, అథో తదను భగవతి వైఖరి వర్ణ రూప అనే పేరుతో వాక్కు 4 రకాలు, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అలాంటి 4 విధాలుగా ఉండేటువంటి శబ్ద స్వరూపంలో ఉండేటువంటి ఆ పరాదేవత విధి హరి గిరిశ ఆరాధిత, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత అందరి చేత ఆరాధింపబడినటువంటి ఆ తల్లి మా వాక్కుని అనుగ్రహించుగాక అని ప్రార్థన చేశారు. సా అస్మద్వాచం అలంకరోతు, సా అస్మద్వాచం ప్రసన్న విధి హరి గిరిశారాధిత అలంకరోతు అని ప్రార్థన చేశారు. అంటే నోటమ్మట మాట వచ్చింది అంటే ఆవిడ యొక్క ప్రేరణ ఉంటేనే జరుగుతుంది. ఇందాక కథ ఎందుకు చెప్పాను అంటే, ఆ గడ్డిపోస పరీక్ష అగ్నిహోత్రుడికి వాయుదేవుడికి అన్నారే, వాళ్ళందరూ కన్ను చూస్తోంది అంటే ఆ లోపల ఉండే చైతన్యం దానిలో ప్రసరిస్తే కన్ను చూస్తుంది, లేకపోతే చూడదు. అంటే మనకి మన లౌకికమైన వ్యవహారం ఏంటంటే, బతుకుంటే ప్రాణం ఉన్నవాడి ఇంద్రియాలు పనిచేస్తాయి, ప్రాణాలే కనుక లేకపోతే ఆ ఇంద్రియాలన్నీ పనిచేయవు. సమస్త ప్రాణశక్తి స్వరూపం ఆ తల్లి. ఆవిడ ఉంటే ప్రపంచం అంతా నడుస్తుంది అనేటువంటి విధంగా ఆ అమ్మవారిని ప్రార్థన చేసి, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతని మామూలు పాఠం భారతం చదివేటప్పుడు కానీ ఈ రకంగా నారాయణుడు అలాగే నరుడు నరనారాయణుల అవతారాన్ని సరస్వతీ దేవిని వ్యాస భట్టారకుల్ని ప్రార్థించి భాగవతం చెప్పుకోవాలి అని. మనం చెప్పుకునేది భాగవతం కదా, మరి భారతం గురించి మనకెందుకు అనేది ఒక ప్రశ్న. రెండోది, శ్రీమద్ భాగవతం అనాలా, దేవి భాగవతం అనాలా అనేది పెద్ద డిబేట్. చాలా ప్రాచీనం నుంచి వచ్చేటువంటి తగు శ్రీమద్ భాగవత పురాణాన్నే భాగవతం అనాలా, దేవి భాగవత పురాణాన్ని భాగవతం అనాలా అనేది ఒక పెద్ద తగు. దానిలో అనేక రకాలైన వాళ్ళ వాదాలకు సంబంధించినటువంటి యుక్తులు చాలా చెప్పుకున్నారు అనుకోండి అందరూ. మీకందరికి పిల్లలకి ఇప్పుడు మనం ప్రధానోత్తమం వ్రతమని దేవి భాగవతంలో ఉన్నాం కనుక, ఆయన ఏంటంటే వ్యాసుల వారు వేద విభాగం చేసి బ్రహ్మసూత్రాలు వ్రాసి అష్టాదశ పురాణాలు వ్రాసినా ఆయన మనస్సుకి శాంతి లేకపోయింది. తర్వాత విష్ణు కథని శ్రీమద్ భాగవతం చెప్పి శాంతి పొందారు అనేటువంటి మాట ఉంది కథలో. అప్పుడు శ్రీమద్ భాగవతమే కనుక అష్టాదశ పురాణ అంతర్గతం అయితే ఆయన విడిగా రాయడం ఏమిటి, శాంతిని పొందలేదండం ఏమిటి, ఈ కథలన్నీ కుదరవు. అంచేత దేవి భాగవతం పురాణం అని ఇదంతా చేసిన తర్వాత కూడా ఆయనకి మనశ్శాంతి లేకపోవడం వల్ల శ్రీమద్ భాగవత పురాణం రాసుకున్నారని కొంతమంది వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. శ్రీ దేవి భాగవత పురాణానికి ఉండేటువంటి గొప్ప విశేషం ఏమిటి అంటే, వ్యాసుల వారే చెప్పారు. ఇక శ్రీమద్ భాగవత పురాణం సూతుల వారు చెప్పారు. అంటే కొడుకు చెప్పిన గ్రంథం అది, తండ్రి చెప్పిన గ్రంథం ఇది. సూతుల వారి సుఖ మహర్షికి కూడా వ్యాసుల వారే చెప్పారు మొదట్లో. కానీ జనమేజయ పరీక్షణ్ మహారాజా వారికి శ్రీసుఖాచార్యుల వారు చెప్పారు శ్రీమద్ భాగవత పురాణ. ఆయన కొడుక్కి జనమేజయ మహారాజు గారికి వ్యాసుల వారే స్వయంగా చెప్పారు దేవి భాగవత పురాణ. అంటే దీనిలో ఉండేటువంటి సారస్యాలు, ఏ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తామో దాని గొప్పతనాన్ని చెప్పడానికి అనేక రకాల యుక్తులు ఉంటాయి. వాటిని పరిశీలించుకొని చెప్పేటువంటి మాట. ఋషులందరూ కలిసి నైమిషారణ్యంలో ఉండడం, సూత పారాయణుడు పురాణం చెప్తూ ఉండడం, ఇవన్నీ కామన్.
దానిలో చెబుతూ సర్వపాపహరమైనటువంటిది మహావిష్ణువు యొక్క చరిత్ర నువ్వు చెప్పావు, మేము విన్నాం. అనేక అవతార కథలన్నీ చెప్పావు, శివుడి యొక్క చరిత్ర చెప్పావు, భస్మ మహాత్మ్యం చెప్పావు, రుద్రాక్ష విభూతులు చెప్పావు. ఇదంతా బాగానే ఉంది, కానీ అధునా శ్రోతుమిచ్చామహ పావనాత్ పావనం పరం భుక్తి ముక్తిప్రదం నృణాం అనాయాసేన సర్వశః తత్వం బ్రూహి మహాభాగ ఏస్యంతి మానవాః కళావిపి వరం కొత్తః న విద్మః సంశయచ్ఛేదం అని ఉంది ఒక మాట. అంటే ఏంటి? కలియుగంలో అతి తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితాన్ని పొందాలి అని అందరూ అనుకుంటూ ఉంటాం. శ్రీ బ్రహ్మాండ పురాణం ఉత్తరపీఠికలో ఉందో మాట, కలవు పాపైక బహుళే ధర్మానుష్ఠాన వర్జ్యతే అని ఒక మాట ఉంది. కలియుగం పాప బహుళంగా ఉంటుంది, ధర్మానుష్ఠానం తగ్గిపోతూ ఉంటుంది, శక్తి తగ్గిపోతుంది, ఆశ బాగా పెరిగిపోతుంది. ఇలాంటి వాళ్ళకి శక్తి లేకపోయినా వాళ్ళ ఆశలు తీరేటువంటి మార్గం ఏదైనా ఉందా? దానికి భుక్తి ముక్తి రెండూ కావాలి మాకు. అవి ఇహలోకంలో మేము ఉద్యోగాలు మానుకుంటామంటే కుదరదు. అంచేత ఇంటి దగ్గర కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నా ఉద్యోగం రావాలి, జీతం ఉండాలి. సాయంకాలం వెళ్ళేసరికి కేవలం దీంతో సరిపెట్టకుండా కాస్త ఆధ్యాత్మిక నేపథ్యంతో అమ్మవారు కథలు కావాలి. అంటే భుక్తి ముక్తి ప్రదం కావాలి, భుక్తి కావాలి, ముక్తి కావాలి. రెండింటినీ మార్గం ఏమిటి అని అడిగారు. పరమ పవిత్రమైనది కావాలి, అన్నిటికంటే గొప్పది కావాలి, అతి తేలిగ్గా మాకు దొరికేది కావాలి. అలాంటి కథ ఏదైనా ఉంటే మాకు చెప్పు, దాన్ని బట్టి మేము అందరం నీ అనుగ్రహాన్ని పొంది బాగుపడతాము అని అడిగారు. సూత్రుల వారు చెప్పారట, సాధు పృష్టం మహాభాగా లోకానాం హితకామ్యయ సర్వశాస్త్రస్య యత్సారం తతో వక్ష్యామ్యశేషతః. అన్ని శాస్త్రముల యొక్క సారాన్ని ఇచ్చాను మీకు. ప్రహ్లాద కుమారుడు చూడండి, చదువుల్లోకెల్లా సారం చదివించి సుమతి తండ్రి అని. తండ్రి గారితో ఏం చదివావు? చదువుల్లోకెల్లా గొప్ప సారాన్ని అంతటి చదివాను. అలాగే సర్వశాస్త్రముల యొక్క సారం చెప్తాను వినండి. ఆయన దాని గురించి ప్రస్తావన చేస్తూ ఇతర శాస్త్రాలన్నీ ఎంతవరకు తమ మహిమని చాటుకుంటాయి అన్నారు. ఎప్పటి వరకు దేవీ భాగవతం మళ్ళీ మనకి చెవికి పడదో అంతవరకే వాటి ప్రభావం అంతా. అలాగా దేవీ భాగవతం చెవికి సోకే వరకే తకమా విద్యల యొక్క ప్రభావం అంతా. అలాగే పాపాటవి, పాపములనే అడివి ఉంది. ఆ అడివి అంతా చాలా బాగా పెరిగిపోతుంది. ఎప్పటి వరకు అంటే దేవీ భాగవతం పెద్ద గండ్ర గొడ్డలి అది వచ్చే వరకు. ఆ గొడ్డలు వచ్చిన తర్వాత మొత్తం అడవినంతటినీ నరికేస్తుంది. భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల అని అమ్మవారి పేర్లు. భవము అనేటువంటి దావాగ్నికి అమృత వర్షం లాంటిది అమ్మవారు. పాపం అనే అడవికి దావాగ్ని లాంటిది అమ్మవారు. ఆ దావాగ్ని చుట్టుముట్టితే ఈ అడవంతా ఏమి ఉండదు. అలాగే దేవీ భాగవతం అనేటువంటి ఒక పెద్ద పొరసు మనకు వచ్చినట్లయితే దాంతో ఈ అడవంతటిని ఛేదించుకోవచ్చు. కాబట్టి దేవీ భాగవతం అంత గొప్పది అన్నారు. అప్పుడు ఋషులందరూ చెప్పారట, మనం ఇందాక చెప్పారు, బాగానే ఉంది బాబు, కీదృశం తత్పురాణం విధిస్తత్ శ్రవణేచక కతిభిర్వాసరై ఎతత్ శ్రోతవ్యం కించ పూజనం కైర్మానవై శృతం పూర్వం కాన్ కాన్ కామానవాప్నయు అని వరుసగా క్వశ్చన్ ఇచ్చారు. దీని పరిస్థితి ఏమిటి అంటే, ఆ పురాణం ఏదో గొప్పగా సర్వశాస్త్ర సారంగా చెప్తానంటున్నావు, అది ఏమిటి? ఎన్ని రోజులు చదవాలి, లేదా ఎన్ని వర్షాలు చదవాలి, ఎన్ని సంవత్సరాలు చదవాలి, లేదా ఎన్ని రోజుల్లో సరిపెట్టచ్చు? శ్రీమద్ భాగవతం సప్తాహ విధి అంటే 7 రోజుల్లో చెప్పాడు ఆయనకి, పరీక్షణ్ మహారాజా వారికి. ఇది దేవీ భాగవత నవాహ విధి అని 9 రోజుల్లో సరిపెట్టాలి అని ఉంది. దీనికే దేవీ యజ్ఞము లేదా అంబా యజ్ఞము అని పేరు. దేవీ నవరాత్రోత్సవాలు 9 రోజుల్లో ఆయన చెప్పినటువంటి విధానంతో అమ్మవారిని పూజించి ఈ దేవీ భాగవత పారాయణం కనుక చేస్తే దానివల్ల దేవీ యజ్ఞం నిర్వహించినటువంటి వాళ్ళం అవుతాం, దానివల్ల సమస్త కోరికలు తీరుతాయి అనేటువంటి కథ తృతీయ స్కంధంలోనూ వాటిల్లోనూ వస్తుంది. అలాగే దాని పూజా విధానం ఏమిటి, ఎవరెవరు చేశారు, దాని ఏ ఏ కోరికలు తీరాయి, ఇవన్నీ ప్రశ్నలు వాళ్ళు అడిగారు. అడిగితే దాని తర్వాత పురాణం తాలూకు ఉపక్రమం ఎలా బయలుదేరింది అనేది చెప్పడం కోసం మహావిష్ణువు యొక్క అంశం చేత పరాశర మహర్షికి సత్యవతీదేవికి వేదవ్యాస భగవానుడు అనేటువంటి వారు పుట్టారు. వారు ప్రపంచాన్నంతటినీ అనుగ్రహించాలి అనే దృష్టితో వేద సారాన్నంతటినీ, వేదాధికారం లేని వాళ్ళు కూడా వేదంలో చెప్పబడిన ధర్మాలన్నీ తెలుసుకుని వాళ్ళు బాగుపడాలి అనే ఉద్దేశం కోసం వారు పురాణ సంహితల్ని ఏర్పాటు చేశారు. ఆయన అష్టాదశ పురాణాన్ని సకృత్వా భగవాన్ ముని మామేవ అధ్యాపయామాస భారతాఖ్యానమేవచ అని సూత్రులు వారు చెప్పారు. 18 పురాణాలు రాశారు. వారి వారి శిష్యులందరికీ చెప్పారు. ఆ 18 పురాణాలని మహాభారతాన్ని కూడా నాకు చెప్పారు ఆయన. ఆయన అనుగ్రహం చేత నేను అన్నింటినీ కూడా ధారణ చేసుకున్నాను. ఆయన కృప చేత, గురు కటాక్షం చేత నేను అప్పుడప్పుడు
అవసరం వచ్చినప్పుడు నేను చెప్తున్నాను మీ అందరికీను. దానిలో ఆయన నాకు చెప్పిన మాట ఏంటి అంటే, దేవీ భాగవతం తత్ర పురాణం భోగ మోక్షదం. ముక్తి ప్రదం అని అడిగారుగా, భోగాల్ని మోక్షాల్ని ఇచ్చేటువంటిది ఏది అంటే దేవీ భాగవతం. ఆయన ఎవరికి చెప్పారు? స్వయంతు శ్రావయామాస జనమేజయ భూపతిం అని స్పష్టంగా సూత్రవారు చెప్పారు. స్వయంతు శ్రావయామాస జనమేజయ భూపతిం. జనమేజయ మహారాజా వారికి వేదవ్యాసుల వారే స్వయంగా చెప్పారు. పరీక్షిత్ మహారాజుకి శ్రీశుకుడు అప్పచెప్పారు. శుకుడు చెబితే ఆ శుకుడి వల్ల భాగవత సప్తాహం విని పరీక్షిత్ కృతార్థులయ్యాడు. తర్వాత ఆ పరీక్షితుడికి మోక్షం వచ్చేసిందా, స్వర్గానికి వెళ్ళాడా లేదా అనే దగ్గర పెద్ద పెద్ద డౌట్స్ ఉన్నాయి. వాటి అన్నిటికీ క్లారిఫికేషన్ ఈ పురాణంలో మనకు కనిపిస్తుంది. అలాగే జనమేజయ మహారాజు సర్పయాగం చేశారు. అప్పుడు దానివల్ల ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా, పరీక్షిత్ మహారాజా వారికి శాశ్వత స్వర్గలోకం వచ్చేదానికి మార్గం ఏంటి, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా సమాధానాలు మనం ఈ పురాణంలో మనం చూస్తూ ఉంటాం. అంచేత దివ్య రూపాన్ని ధరించి దేవత అమ్మవారే స్వయంగా సాక్షాత్కరించేటువంటి విధానంగా వేదవ్యాసుల ముఖం ద్వారా 9 రోజుల పాటు మొట్టమొదటిగా విన్నది జనమేజయ చక్రవర్తి విన్నారు. 90 దివసై శ్రీమద్ వేదవ్యాస ముఖాంబుజాత్ త్రైలోక్యమాతరం దేవీం పూజయిత్వా విధానతః నవాహ యజ్ఞే సంపూర్ణే పరీక్షదపి భూపతి దివ్య రూపధరో దేవ్యా సాలోక్యం తక్షణాదగాత్ అన్నాడు. అంటే పరీక్షణ్ మహారాజుకి ఆ మరణకాలం ఆసన్నం అవుతున్నప్పుడు 7 రోజుల పాటు భాగవత సప్తాహం చేస్తే నువ్వు ముక్తిని పొందుతావు అనే మాట ఉంది. ఆ 7 రోజులతో ఆయన ముక్తి పొందాడా అంటే లేదు, అప్పటికి దేహత్యాగం అయింది. పూర్తిగా కైవల్యం రావడానికి ఈయన మళ్ళీ దేవీ భాగవతం విని వ్యాసుల వారి నోటమ్మటగా వారి కుమారుడైనటువంటి జనమేజయ చక్రవర్తి అదంతా విని నవాహ యజ్ఞం చేసి జగదంబ అనుగ్రహం చేత పరీక్షణ్ మహారాజుకి శాశ్వత స్వర్గలోకాన్ని ఇప్పించారు. అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ పురాణం వింటే మనకి ప్రయోజనం మాత్రమే అని కాదు, మన పితృదేవతలకి మన ప్రాచీనులకి అందరికీ శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. వాళ్ళందరినీ ఉత్తమ గతులని తీసుకెళ్ళడానికి కూడా ఈ పురాణం అంత ప్రయోజనం మనకి ఇస్తుంది అనేటువంటి విషయం దీనిలో కథలో తెలుస్తోంది అనమాట. జనమేజయ చక్రవర్తి ఈ పురాణం విన్నాడు, ఆయన నవాహ యజ్ఞం చేశాడు. చేస్తే పరీక్షణ్ మహారాజు శాశ్వత స్వర్గాన్ని పొందాడు అంటున్నాడు. ఆయన విన్న భాగవతం ఏమైంది అంటే, ఆయన దానికి తగిన వాతావరణం క్రియేట్ చేసి ఆయన పాపాలన్నీ తొలగించి ఆయన స్వర్గాన్ని పొందేటువంటి యోగ్యతను సంపాదింపజేసుకుంది. తర్వాత జనమేజయుడు చేసినటువంటి అంబా యజ్ఞం వల్ల ఆయనకి శాశ్వత స్వర్గలోకం వచ్చింది. పితుర్ దివ్యాంగజం రాజా విలోక్య జనమేజయ వ్యాసం మునిం సమభ్యర్చ్య పరాం ముదమవాపహాత్. అలాగే పితృదేవతలు అంటే పరీక్షణ్ మహారాజు గారు శాశ్వత స్వర్గలోకాన్ని పొందిన తర్వాత దాన్ని చూసి జనమేజయ చక్రవర్తి చాలా ఆనందించి వ్యాసుల వారి పాదాల మీద పడి నమస్కారం చేసి చెప్పేట, దేవీ భాగవతం నామ ధర్మ కామార్థ మోక్షదం, పురుషార్థ చతుష్టయం చెప్పారు. కేవలం ఒకటే కాదు, ధర్మం అర్థం కామం మోక్షం 4 పురుషార్థాలని కూడా ఇచ్చేటువంటిది. అష్టాదశ పురాణాల మధ్యలోనూ సర్వోత్తమమైన పురాణం ఇది. దీన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి సిద్ధి కరతలామలకంగా ఉంటుంది. వాళ్ళు చేతిలోనే వాళ్ళకి సిద్ధి చేతులు కరతలంలో ఉంటుంది అని అంటే కరస్థా సిద్ధికి తేషాం, వారికి ఎప్పుడు అంటే వెంటనే కోరిక తీరుతుందా లేదా సందేహం అక్కర్లేదు. తేషాం సిద్ధి తస్మాత్ సేవ్యా సదా హృది. ఎంతవరకు 9 రోజులు కష్టమండి, 9 రోజుల పాటు కూర్చోవడం కష్టమండి అన్నాడు. అని అంటే మనందరికీ సౌలభ్యం కోసం చెప్తున్నారు ఆయన. దినం అర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవ వా ఏ శృణ్వంతి నరాహ భక్త్యా తేషాం దుర్గతి క్వచిత్. ఒక రోజు ఖాళీ ఉంది అదికే వినండి, లేదా రోజంతా వెళ్ళలేమండి, కాసి వచ్చి వెళ్ళి మొహం చూపించి వెళ్తామండి, అదే చాలు. ఒక దినం కానీ లేదా దినంలో సగభాగం కానీ ఒక క్షణం కానీ లేదా అరక్షణం కానీ ఓ శ్లోకం కానీ శ్లోకంలో ఓ పాదం కానీ ఎంత విన్నా సరే ఎంతకంతే ఆ ప్రయోజనం మనకి అందరికీ లభిస్తూ ఉంటుంది. కనుక సర్వ యజ్ఞాలు, సర్వ తీర్థాలు, సర్వ దానాలు, సర్వ తపస్సు అన్నీ ఏ ప్రయోజనాన్ని సాధించి పెడతాయో అటువంటి మహాఫలం ఈ పురాణ శ్రవణం వల్ల కలుగుతుంది. వ్యాసులు మన హితం కోసం మనకి అందించినటువంటి మాట. సుధాం పిబన్న ఏకయేవ నరసాదజరామరః దేవ్యా కథామృతం కుర్యా కులమేవ అజరామరం మాట. అంటే అమృతం తాగితే ఆ తాగిన వాడు ఒక్కడు జరామరణాలు లేకుండా హాయిగా ఉంటాడు. కానీ దేవి భాగవతం కనుక వింటే, ఈ భాగవత సుధ వింటే కులమంతా కూడా అజరామరం అవుతుంది. అంటే అమృతం తాగిన వాడికి ఒక్కడికే ప్రయోజనం. దేవి భాగవత కథ వింటే వాడి కులమంతా తరిస్తాడు. విన్నవాడు ఒక్కడే కాదు,
వాడి వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా తరిస్తారు అనేటువంటి మాట వ్యాసుల వారు మనకు అనుగ్రహించారు. అంచేత ఈ పురాణం చాలా గొప్ప. దేవ్యా కథామృతం కుర్యాత్ కులమేవ అజరామరం మాసానాం నియమోనాత్ర దినానాం నియమోపిన సదాసేవ్యం సదాసేవ్యం దేవీ భాగవతం నరై అనేటువంటి మాట. ఈ రోజులు లేదా ఈ మాసాలు ఇలాంటప్పుడు అలాంటప్పుడు అనే నియమాలు ఏం లేదు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీద శ్రద్ధ బాగా కలిగి అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకునేవాడు దేవీ భాగవత పురాణాన్ని ఎప్పుడైనా వినొచ్చు, ఎలాగైనా వినొచ్చు. దానికి పెద్ద సంఖ్యలు నియమాలు ఏమీ లేవు. కానీ కొన్ని విశేషాలు చెబుతా ఉంటాడు. ఎప్పుడు ఆశ్వనే మధుమాసేవ తపోమాసే శుచౌ తథా చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయకం. ప్రధానంగా సంవత్సరానికి 2 ఋతువులు, వసంత ఋతువు ఒకటి, శరద్ ఋతువు ఒకటి. ఇవి 2 యమ దంస్ట్రల్ లాంటివి అని వర్ణిస్తుంది పురాణం. ఎదర గ్రంథంలో మనకు వస్తుంది. యముడి కోరలు లాంటివి. ఎందువల్ల అంటే అప్పుడు వాతావరణం సమతుల్యంగా ఉండదు. బాగా చలిపోయి ఎండ రావడం, లేదా బాగా ఎండలు పోయి చలి రావడం, ఇలాగ వాతావరణంలో ఉండేటువంటి తేడాల వల్ల వసంతకాలంలో అంటే ఉగాది దగ్గర నుంచి శ్రీరామనవమి వరకు, అలాగే శరత్కాలంలో ఆశ్వయుజ పాడ్యమి దగ్గర నుంచి విజయదశమి వరకు ఈ రోజులు 2 రోజులు. ఆ రోజుల్లో జగదంబా ధ్యానం చేస్తే, నవరాత్రాలు చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వసంతరాత్రుల్లో వసంత నవరాత్రాలు అని పేరు, శరత్కాలంలో శరత్ నవరాత్రాలు అని పేరు. అలాగే నవరాత్రాలు ఉన్నాయి ఆషాఢ మాసంలోను శుచిమాసంలోను. అవన్నీ అనుభవంలో లేవు మనకి. అంచేత చతుర్ష నవరాత్రేషు విశేషాత్ ఫలదాయకం. ఫలాధిక్యం వల్ల అతి పుణ్యప్రదమైనటువంటి విషయం కనుక ఈ నవాహ యజ్ఞం గురించి మీకు ప్రస్తావన చేశారు. తపోభి ఉగ్రై వ్రత తీర్థ సేవనై దానైరనేకై నియమైర్మఖైశ్చ హృతైర్జపైర్యచ్చ ఫలేన లభ్యతే నవాహ యజ్ఞేన తదాప్యతే నృణాం. అన్ని తీర్థాలు, యాత్రలు, సేవలు, దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, తపస్సులు, అధ్యయనాలు అన్ని చేసి ఏం ప్రయోజనం సాధిస్తారో అది సులువుగా నవాహ యజ్ఞంతో అది సాధించుకోవచ్చు అనేటువంటి మాట చెప్పారు. తథా న గంగా న గయా న కాశీ న నైమిషం నో మధుర న పుష్కరం పునాతి సత్యో బదరీవనం నో యథాహి దేవీమఖ ఏష విప్రాహ. అంటే గంగ గాని, గయ గాని, కాశీ ప్రయాగులు గాని, నైమిషారణ్యం గాని, మధురాది ముక్తిపురులు గాని, బదరీవనం గాని ఇవేమీ కూడా మన్ని అంతగా పవిత్రం చేసి ముక్తిని ఇచ్చేది అవకాశం లేదు. ఒక్క దేవీ మఖం మాత్రం వెంటనే మనకి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. కనుక మీరందరూ స్పష్టంగా దేవీ భాగవతాన్ని అత్యంత శ్రద్ధతో చదవండి, వినండి అనేటువంటి మాట ప్రథమాధ్యాయంలో స్కంద పురాణంలో మానసఖండంలో చెప్పిన దేవీ భాగవత మహాత్మ్యం. స్కాంద పురాణంలో మానసఖండంలో ఒక అధ్యాయం.